మలేషియా దేశంలో మరణాంతర జీవితానికి సంబంధించిన విశ్వాసాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ దేశంలో ప్రస్తుతం ఇస్లాం మతం వ్యాప్తిలో ఉంది. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని దేశమైన మలేషియాలో ప్రేతాత్మల గురించి ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయో సరిగ్గా అలాంటి నమ్మకాలే ఆ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. మలేషియా మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే మనిషి యొక్క ఆత్మ బొటనవేలు పరిమాణంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ ఆత్మను మలేషియన్లు సెమాంగట్ అని పిలుస్తారు. ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి రూపంలో ఉంటాడో సరిగ్గా అదే రూపంలో అతని ఆత్మ ఉంటుంది. మలేషియన్లు మనిషి ఆత్మను సెమాంగట్ అని, భౌతిక శరీరాన్ని సరంగ్ అని పిలుస్తారు. ఆత్మ తాను కోరిన చోటుకి అత్యంత వేగంతో ఎగిరిపోగలదని మలేషియన్లు విశ్వసిస్తారు. మనిషి నిద్రపోతున్నప్పుడు, మైకంలో ఉన్నప్పుడు మరియు జబ్బుపడి ఉన్నప్పుడు అతని ఆత్మ తాత్కాలికంగా అతని శరీరాన్ని వదిలి బయట సంతరిస్తుందని మలేషియన్లు విశ్వసిస్తారు. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ అతి చిన్న పరిమాణంలో ఉండే మానవ రూపాన్ని ధరించి ఇతరుల యొక్క ఆత్మలపై ఆధారపడి జీవిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలిపెట్టి జీవించి ఉన్న ఇంకొక వ్యక్తి యొక్క శరీరంలోకి లేదా చెట్టులోకి ప్రవేశిస్తుందని మలేషియన్లు నమ్ముతారు. సాధారణంగా ఆత్మ ఒక పిశాచి రూపం ధరించి జనావాసాల్లో సంతరిస్తూ మానవుల్ని, ముఖ్యంగా తనకు సంబంధించిన వ్యక్తుల్ని పీడిస్తూ ఉంటుంది. పిశాచి రూపం ధరించిన ఆత్మను యానుటు అని పిలుస్తారు. కొంతమంది మలేషియన్ మంత్రగాళ్ల అభిప్రాయం ప్రకారం సమాధి చేయబడిన మృతదేహాలకు సంబంధించిన ఆత్మలు ఈ లోకాన్ని వదిలి వెళ్ళటానికి ముందు 7 రోజుల పాటు తమ సమాధులను ఆవహించి ఉంటాయని తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రేతాత్మలు పైలోకాలకు వెళ్ళలేనప్పుడు అవి మానవ సమాజంలోకి తిరిగి వచ్చి కొందరు మానవుల్ని ఆవహించి వారికి ఉన్మాదాన్ని లేదా భయంకరమైన అనారోగ్యాన్ని కలుగజేస్తాయని తెలుస్తుంది. ప్రేతాత్మలు రాత్రి సమయాలలో, ముఖ్యంగా పౌర్ణమి రాత్రులలో చాలా శక్తివంతంగా ఉంటాయని చెప్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని పీడిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు తమని పీడిస్తున్న ప్రేతాత్మ బారి నుండి తప్పించుకోవడానికి 2 మార్గాల్ని అవలంబిస్తారు. ఒకటి, ఆ వ్యక్తులు తమ పేర్లు అధికారికంగా మార్చేసుకుంటారు. అలా పేర్లు మార్చేసుకోవడం వల్ల ఆ వ్యక్తులు తనకు చెందినవారు కాదని ఆ ప్రేతాత్మ అనుకుంటుందని, ఫలితంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళటం మానేస్తుందని తెలుస్తున్నది. ఏదైనా రుచికరమైన ఆహారాన్ని రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచుతారు. ఆ ఆహారం మీద ఇష్టమున్న ప్రేతాత్మ ఒక జంతువు లేదా కోడి రూపం ధరించి ఆ ఆహారాన్ని తింటుంది. అప్పుడు ఆ జంతువును లేదా కోడిని పట్టుకుని చంపేస్తారని, ఆ విధంగా ప్రేతాత్మ పీడ తొలగిపోతుంది అంటారు. బిడ్డని ప్రసవిస్తున్నప్పుడు కలుగుతున్న శారీరక బాధను తట్టుకోలేక కొందరు స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అలాంటి స్త్రీలు లాంగ్ సోయన్ అనే భయంకర పిశాచీలుగా మారుతారు. ఆ కారణంగానే ఒక గర్భిణీ స్త్రీ మరణించినప్పుడు ఆమె మృతదేహం నోటిలో గాజు పూసలు ఉంచుతారు. ఆ తర్వాత ఆ మృతదేహం 2 చంకల్లో 2 కోడిగుడ్లను పెడతారు. ఆ తర్వాత ఆమె చేతుల్లో సూదులు గుచ్చుతారు. మలేషియన్ల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే లాంగ్ సోయన్ ఒక అందమైన స్త్రీ రూపంలో కనిపిస్తుందని, ఈమెకు పొడగాటి గోళ్లు ఉంటాయని, ఈమె ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరిస్తుందని, ఈమెకు కాలిమడమల వరకు ఉండే పొడగాటి శిరోజాలు ఉంటాయని తెలుస్తున్నది. తమకు అవసరమైనప్పుడు పొడవాటి గోళ్లు గల గుడ్లగుబలుగా మారిపోగల శక్తి ఈ లాంగ్ సోయన్ అనే ప్రేతాత్మలకు ఉంటుందని మలేషియన్లు నమ్ముతారు. ఈ లాంగ్ సోయన్ ప్రేతాత్మలకు చేపల్ని తినడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సంతరిస్తూ ఉంటాయి. తాము బిడ్డల్ని కనలేక చనిపోయాము అన్న బాధ ఈ లాంగ్ సోయన్కు బలంగా ఉంటుంది. అందుకని ఇవి గర్భిణీ స్త్రీల మీద అసూయను పెంచుకొని తరచుగా వారిపై దాడులు చేస్తూ ఉంటాయి. ఈ లాంగ్ సోయన్లను అణిచివేయాలంటే 2 మార్గాలు పాటించాలి. అవి ఏంటంటే, ఒకటి, లాంగ్ సోయన్కి ఉండే పొడగాటి గోళ్లను కత్తిరించాలి. రెండవది, దాని వెంట్రుకలను ఒక చుట్టగా చుట్టి దాన్ని మెడ వెనక భాగంలో ఉండే రంధ్రంలో కుక్కాలి. అలా చేయటం వల్ల లాంగ్ సోయన్ బలహీనపడి మానవులకు దూరంగా పారిపోతుంది అని చెబుతారు. ఇంకొక ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో ఉన్న విశ్వాసాల ప్రకారం బిడ్డని కనేటప్పుడు చనిపోయిన స్త్రీ మాటియానాక్ అనే భయంకరమైన పిశాచిగా మారిపోతుంది. ఈ ఆడదయ్యం సాధారణంగా ఒక పక్షి రూపం ధరించి వికృతమైన స్వరంతో కీ 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 అరుస్తూ మానవులపై దాడి చేస్తుంది. కొంతమంది మంత్రగాళ్లు ఈ మాటియానాక్ పిశాచులను చేతబడుల ద్వారా ఇతరులపైకి ప్రయోగించి వారిని రోగగ్రస్తుల్ని చేస్తారు. ఒక విషయం ఏమిటంటే, ఈ మాటినాగ్ అనే స్త్రీ పిశాచులు కన్నెలపై ఎక్కువగా దాడి చేస్తాయి. ఈ మాటినాగ్ దాడికి గురైన స్త్రీలకు
అకాలంగా బహిష్ట రావడం జరుగుతుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.